హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శ్రీ స్టైల్ ఎగ్ నూడిల్స్ అండి. ఇవి మా పాప నా కోసం ప్రిపేర్ చేసిందండి. నాకు కొంచెం హెడేక్గా ఉంది అంటే మమ్మీ నేను నీ కోసం నూడిల్స్ చేస్తానని చెప్పి ప్రిపేర్ చేసింది. చాలా బాగా కుదిరాయండి, సూపర్గా వచ్చాయి టేస్ట్. దీనికోసం ముందుగా క్యాప్సికమ్ని తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత క్యారెట్ని కూడా సేమ్ వీడియోలో చూపించినట్టుగా ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇదే మాదిరిగా సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్ని కూడా, ఒక ఆనియన్ సరిపోతుందండి, ఆనియన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ని కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా సన్నగా చాప్ చేయాలి. మనకు హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలు మనకి ఇష్టమైనవి వండితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అండి. ఈలోపు నేను స్టవ్ మీద బౌల్ పెట్టి వాటర్ పోసి మరిగించాను. వాటర్ మరుగుతూ ఉండగా మనం నూడిల్స్ని అందులో వేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు నూడిల్స్ని ఉడకనివ్వాలి. అలా నూడిల్స్ ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత ఎగ్స్ని తీసుకొని ఇలా గిల్లకొట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి. ఇలా ఎగ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, వైట్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలాను కూడా వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించిన నూడిల్స్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ. చాలా బాగా చేసిందండి మా పాప, నేను బాగా ఎంజాయ్ చేశాను. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.